అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను బెంగుళూరు నుంచి అస్సాం గువాహతి వెళ్తున్నా అనమాట. ఇట్ వాస్ 3 అవర్స్ ఫ్లైట్. ఫ్లైట్ మొత్తం కూడా ఫుల్ బిజీ ఉండడం వల్ల ఎక్కడ బోర్ కొట్టలేదు. సో, మళ్ళీ సేమ్ హోటల్ వివాంతాలో రూమ్ ఇచ్చారు. ఇంక నేను రూమ్ టూర్ కూడా ఏం చేయట్లేదు. అండ్ నా రూమ్ నుంచి వ్యూ అయితే ఇలా ఉందనమాట. సూపర్ ఉంది కదా! అండ్ నేను రాగానే మేకప్ తీయాలి ఇంకా. ఫ్లైట్ చేయడం ఒక టాస్క్ అయితే, ఈ మేకప్ తీయడం అనేది హెడేక్. బిగ్గెస్ట్ టాస్క్ అసలు. సో, మేకప్ తీసేసి మంచిగా స్లీప్ వేసి, ఈవినింగ్ లేచి పఫీ ఫేస్‌తో చూడండి ఎట్లున్నానో. సో, జిమ్‌కి వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నా అనమాట. కాసేపు వర్కౌట్ చేయాల్సిందే. ఎందుకంటే బాడీ మొత్తం చాలా స్టిఫ్‌గా అయిపోయి పెయిన్స్ వస్తాయి ఎవ్రీ ఫ్లైట్ తర్వాత. సో, నేను వర్కౌట్ చేసేసి తర్వాత ఫ్రెష్ అయ్యి మంచిగా హోటల్ ఫుడ్ తినేసాను. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా డైట్ అవ్వట్లేదు. చుట్టూరు మంచి ఫుడ్ ఎప్పుడు ఉంటుంటే ఎలా కంట్రోల్ చేసుకుంటాం అసలు? సో, లైట్ కాదు కొంచెం హెవీగానే తినేసి ఇంకా పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి కాసేపు వర్కౌట్ చేసి నెక్స్ట్ ఫ్లైట్‌కి రెడీ అయిపోయానమాట. ఈరోజు మనం 3 ఫ్లైట్స్ చేస్తున్నాము. 3 సెక్టర్స్. ఫస్ట్ వచ్చేసి బెంగుళూరు నుంచి గువాహతి నుంచి బెంగుళూరు వెళ్తున్నాము. బెంగుళూరు నుంచి జైపూర్ వెళ్తాము. అండ్ జైపూర్ నుంచి మళ్ళీ బెంగుళూరు బ్యాక్ అనమాట. మాకు ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల చాలా టైం వేస్ట్ అయిపోయింది. అండ్ ఈ 3 సెక్టర్స్ కూడా చాలా లాంగ్ సెక్టర్స్. ప్రతి ఫ్లైట్‌లో కూడా టేక్ ఆఫ్, ల్యాండింగ్ తప్ప రిమైనింగ్ టైం అంతా స్టాండింగ్‌లో అటు ఇటు పరిగెడుతూనే ఉన్నాను నేను. ఖాళీ ఇంత కూడా దొరకలేదు. అండ్ ఫైనలీ బెంగుళూరు బ్యాక్ ల్యాండ్ అయిపోయాక ప్రాణం లేచొచ్చింది.